తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో మరో 4 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీలు ఉంటాయి. కానీ పలు చోట్ల ఇప్పుడే 38 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఏపీలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 4 రోజులు ఏపీలో 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 4 రోజులు నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటపూట ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోవడంతో ఈ ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం అనేది దాదాపుగా 3 నెలల పాటు ఇదే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మార్చి నెల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో సైతం కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కదా రాయలసీమ ప్రాంతంలో సాధారణం కంటే 4 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్రలో 2 డిగ్రీలు, అలాగే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక పార్వతీపురం, విజయనగరం లాంటి ప్రాంతాల్లో 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. అయితే రాయలసీమతో పోల్చుకుంటే ఇక్కడ ఏదైతే ఈ ఉత్తర కోస్తాంధ్రలో కాస్త తగ్గుముఖం, అంటే అక్కడికి ఇక్కడికి బేరేజ్ చేసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతల్లో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎలినో ప్రభావంతోనే ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఎందుకంటే ఇటు హిమాలయాలు అక్కడ మంచు పర్వతాలు కరిగిపోయినప్పుడు అక్కడి నుంచి పశ్చిమ నుంచి వీసే గాలులు, వేడి గాలుల కారణంగా గాలిలో ఉన్న తేమ శాతం అనేది తగ్గిపోతుంది. సాధారణంగా గాలిలో చూసుకున్నట్లయితే కనుక 60 నుంచి 80% వరకు తేమ శాతం ఉంటుంది. కానీ ఈ గాలుల ప్రభావం చేత, ఎలినో ప్రభావం చేత గాలిలో తేమ శాతం అనేది అంతకంతకు తగ్గిపోతూ ఉండడంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 36 మండలాల్లో సైతం కూడా ఈ వడగాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు కూడా బయటకు రాకూడదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రభావం చూసుకున్నట్లయితే కనుక అంటే 11 గంటల నుంచి 3 గంటల ప్రాంతాల వరకు కూడా ఈ ఎండ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తత వ్యవహరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం అంతా కూడా, అంటే మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నిర్మానుష్యమైన ప్రాంతంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ సీతందార్ సెంటర్లో సైతం కూడా ఎండకు భయపడి ప్రజలెవరూ కూడా బయటకు వచ్చేందుకైతే ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే 3 నెలల పాటు, అంటే ఇటు మార్చి, ఏప్రిల్, మే, అలాగే జూన్ ప్రాంతం సగం వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయి. అంటే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎందుకంటే మార్చిలోనే చూసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతల ప్రభావం అంతకంతగా పెరిగింది. కానీ ఈ ఏప్రిల్ నెలలు అలాగే మే నెలలో చూసుకున్నట్లయితే కనుక సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఈ మే నెల స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్లో మాత్రం చూసుకున్నట్లయితే కనుక చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.